జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. కాంగ్రెస్ 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీ. మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ వంటి నేతలు అధ్యక్షతన వహించిన పార్టీ. సుభాష్ చంద్రబోస్తో పాటు ఎంతో మంది స్వాతంత్ర ఉద్యమకారులు నాయకులుగా నడిపిన పార్టీ. ఒకప్పుడు దేశానికి దిక్సూచి. కానీ నేడు 40 సీట్లైనా గెలుచుకుంటుందా లేదా అనే సందేహంలో కొట్టుమిట్టాడుతోంది. దీనికి కాంగ్రెస్ చేసుకున్న తప్పిదాలు ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు ఇందిరా, రాజీవ్ కాలంలో 300 పైచిలుకు సీట్లను సాధించి అప్రతిహతంగా దేశాన్నేలిన హస్తం పార్టీ నేడు ముస్లింల పార్టీగా మారుతున్నట్లు కనిపిస్తోంది. పాత బస్తీలో ఓవైసీ పార్టీ, ఎంఐఎం లాగా కేరళలో ముస్లిం లీగ్లా మారుతున్న విధానం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే దీనివల్ల హస్తం పార్టీకి ఎంత మేర లాభం కలిగిందో, ఎంతవరకు నష్టం కలిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అందుకే మునిగిపోతున్న నావల రోజురోజుకు ఆ పార్టీ దిగజారిపోతుంది. ఎంతలా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పొందలేని స్థితిలో నేడు ఆ పార్టీ ఉంది. అయినా హస్తం పార్టీ అధినేతలు దీని గురించి ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముస్లింలకు తాయిలాలు ప్రకటించింది. మైనారిటీలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అయితే అదేదో వారి అభివృద్ధికి కేటాయిస్తే ఎవరికి ఏ అభ్యంతరం ఉండదు. కానీ కర్ణాటక ప్రభుత్వం కేటాయించింది మౌల్వీలకు జీతాలు, వక్ఫ్ ఆస్తుల అభివృద్ధి, హజ్ భవనాల నిర్మాణానికి ఈ నిధులను కేటాయించింది. రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించారు సిద్ధరామయ్య. మౌల్వీలు, ముతవల్లీల కోసం వర్క్ షాపులు నిర్వహించడానికి నిధులను కూడా ఇచ్చింది. మంగళూరులో హజ్ భవన్ నిర్మాణానికి 10 కోట్లను కేటాయించింది. ఇక రాహుల్ గాంధీ భారత్ను ఒకటి చేస్తానని చేస్తున్న జోడో యాత్రలో కూడా మైనారిటీలకే ఎక్కువ నిధులు కేటాయింపులు జరిగాయి. తూర్పు నుంచి పడమర వరకు చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్రలో పార్టీలలోని వివిధ వర్గాలకు కార్యక్రమ నిర్వహణకు నిధులు కేటాయింపులు జరిగాయి. వీటిని ఒక్కసారి పరిశీలిస్తే ఫీజులు ఎగిరిపోవాల్సిందే. నిధులు కేటాయింపుల్లో ఎక్కువ శాతం మైనారిటీ డిపార్ట్మెంట్కే జరిగాయి. కాంగ్రెస్ మైనారిటీ శాఖకు 90 లక్షల రూపాయలను కేటాయిస్తే ప్రొఫెషనల్ కాంగ్రెస్ శాఖకు 39 లక్షల రూపాయలు, యూత్ కాంగ్రెస్కు 24 లక్షలు, కాంగ్రెస్ సేవాదల్, ఓబీసీ శాఖకు చెరో 8 లక్షల రూపాయలను కేటాయించింది. ఈ కేటాయింపుల్లోనూ మైనారిటీ శాఖకు సింహభాగం ఇచ్చింది. ఆ తర్వాతి స్థానంలో ఉన్న 4 శాఖల కేటాయింపులను కూడిన మైనారిటీ శాఖకు సరిపోలదు. అంతటి స్థాయిలో కాంగ్రెస్ మైనారిటీలకు ప్రాధాన్యత ఇవ్వటానికి కారణమేంటి? న్యాయయాత్రలో ప్రజలను తీసుకురావడానికి ఈ శాఖకు నిధులను కేటాయిస్తారు. యాత్రకు ఏ శాఖ నుంచి ఎంతమంది రావాలనే దాన్ని బేరేజు వేసుకొని ఈ కేటాయింపులు చేస్తారు. దీన్ని బట్టే రాహుల్ గాంధీ న్యాయయాత్రకు ఎవరు రావాలనే విషయం కాంగ్రెస్ చెప్పకనే చెప్పింది. అయితే ఇవి మచ్చుకు 2 ఉదాహరణలు మాత్రమే. కాంగ్రెస్ మైనారిటీ సంతుష్టీకరణ నేటిది కాదు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవకపోయినా దేశానికి తొలి ప్రధానిగా వ్యవహరించిన నెహ్రూ కాలం నుంచే ఈ బుజ్జగింపు రాజకీయాలు మొదలయ్యాయి. తాము హిందువులకు మేలు చేస్తే అది అంతిమంగా ముస్లింలకు నష్టం చేకూరినట్లే అనే విధంగా నెహ్రూ భావించేవారు. తాను పొరపాటున హిందూ మతంలో పుట్టానని బహిరంగంగానే ప్రకటించిన వ్యక్తి ఒక్క నెహ్రూ మాత్రమే. భారత ప్రభుత్వం స్వతహాగా నిర్మించిన సోమనాథ్ దేవాలయానికి కూడా మైనారిటీల బుజ్జగింపు కోసమే నెహ్రూ వెళ్ళలేదు. అంతేకాదు, భారత రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ని కూడా కార్యక్రమానికి వెళ్లకుండా ప్రభుత్వం తరపున అడ్డు చెప్పారు. అయితే వారంతా తాము ప్రభుత్వ హోదాలో వెళ్లమని, కేవలం వ్యక్తిగతంగానే వెళ్తామని చెప్పి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము ఆరాధించే దేవాలయాలకు వెళ్లినా అడ్డు చెప్పే దశలో నాటి ప్రధాని ఉన్నారు. వారు దేవాలయాలకు వెళితే ఒక వర్గం బాధపడిపోతుందనే భావనలో నెహ్రూ ఉండేవారు. ఇక ఇందిరా పాలనలో కూడా మైనారిటీ సంతుష్టీకరణ తక్కువేం లేదు. 1971 యుద్ధంలో ప్రపంచమంతటా భారత్కు సహాయ నిరాకరణ చేసిన, తోడుగా నిలిచిన దేశం ఇజ్రాయెల్. యుద్ధ సామాగ్రిని పంపి విజయం సాధించేందుకు కీలకంగా ఉపయోగపడింది. అంతటి క్లిష్ట పరిస్థితిలో సహాయాన్ని అందించిన దాన్ని ఒక దేశంగా గుర్తించిన పాపాన పోలేదు. దీనికి కారణం ఒకటే, ఇజ్రాయెల్ యూదు దేశం. దాని చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలకు ఇజ్రాయెల్ అంటే గిట్టదు. కేవలం మైనారిటీ సంతుష్టీకరణ కోసం ఆపదలో ఆదుకున్న దేశాన్ని కాలితో తన్నిన నేత ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ హయాంలోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉనికిలోకి వచ్చింది.
ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న మైనారిటీ సంతుష్టీకరణ కోసమే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇక రాజీవ్ కాలంలో సంచలనం సృష్టించిన షాబానో కేసును సుప్రీంకోర్టు కొట్టివేయడం కోసం ఏకంగా విడాకులపై ముస్లిం మహిళల చట్టాన్నే తీసుకువచ్చారు. ఇక సోనియా గాంధీ హయాంలో ఇది విపరీతంగా పెరిగింది. ముఖ్యంగా యూపీఏ 1, యూపీఏ 2 కాలంలో సోనియా గాంధీనే భారత రాజకీయాల్లో చక్రం తిప్పారు. పేరుకే మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్న అప్రకటిత ప్రధానమంత్రి మాత్రం సోనియా గాంధీనే. కాంగ్రెస్కు సుదీర్ఘకాలం అధ్యక్షురాలుగా ఉన్న సోనియా ఉగ్రవాదుల కోసం ఏకంగా కన్నీళ్లే కార్చారు. బాట్లా హౌస్ ఎన్కౌంటర్లో చనిపోయిన ఉగ్రవాదుల కోసం సోనియా గాంధీ కన్నీళ్లు కార్చారు. అంతేకాకుండా మైనారిటీల కోసం ఎన్నో పథకాలను తీసుకువచ్చారు. అవి వారి అభివృద్ధికి తోడ్పడితే బాగుండు. కానీ బుజ్జగింపు రాజకీయాల ముసుగులో ఉగ్రవాదులను కూడా సమర్థించే దశకు చేరుకుంది కాంగ్రెస్. సోనియా హయాంలో ఈ బుజ్జగింపు మెజారిటీలనే ఇబ్బందులకు గురి చేసే స్థాయికి చేరుకుంది. ఏకంగా హిందువులకు వ్యతిరేకంగా కమ్యూనల్ వయలెన్స్ బిల్ పేరిట ప్రత్యేక చట్టాన్ని రూపొందించడానికి ప్రణాళికలు రచించింది. దీని ప్రకారం దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా దానికి హిందువులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మైనారిటీలు వచ్చి మెజారిటీలపై దాడి చేసినా మొదటగా కేసు హిందువులపైనే నమోదవుతుంది. అంతేకాదు ఇంట్లో ఏ శుభకార్యం చేసుకోవాలనుకున్నా చుట్టుపక్కల మైనారిటీలను నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే తప్ప జరుపుకోలేని పరిస్థితి. కాంగ్రెస్ ఈ విధంగా ఎన్నో దారుణాలకు పాల్పడుతూనే ఉంది. అయితే ప్రస్తుతం దేశ ఆలోచన సరళి మారిపోయింది. ఒకప్పటిలాగా ఇప్పుడు మైనారిటీలు తమకు ప్రత్యేక వసతులు కోరుకోవడం లేదు. తమకు ఇతరులతో సమానంగా చూస్తే చాలని వారు భావిస్తున్నారు. తమను కాంగ్రెస్ ఇన్నాళ్ళు ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప అందరిలో ఒకరిలా చూడలేదని, అయినా తాము అభివృద్ధి చెందలేకపోయామన్న భావన అందరిలోనూ నెలకొంది. అంతేకాదు మైనారిటీలంటే ఉగ్రవాదానికి అనుకూలమనే భావనను కాంగ్రెస్ పెంచి పోషించిందని, కానీ తాము భారత సంస్కృతిని గౌరవిస్తామని చాటి చెబుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలే అందుకు నిదర్శనం. ఒకప్పుడు అయోధ్య ఒక వివాదం అనే స్థాయి నుంచి నేడు రామాలయానికి ముస్లింలు కూడా వచ్చి దర్శించుకునే స్థాయికి చేరుకుంది. దీంతో పాటు తాము కూడా రాముడిని ఆరాధిస్తామని ముస్లింలు చాటి చెబుతున్నారు. యూపీలో ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ గెలుపొందింది. దీనికి ప్రధాన కారణం బీజేపీ వారిని వేరుగా చూడకుండా అందరిలో ఒకరిగా చూస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా మైనారిటీలు బీజేపీకి దగ్గరవుతున్నారు. ఆధునిక ప్రపంచంలో మైనారిటీల భావన ఎంతో మారిపోయింది. అందుకే ముస్లింల కోసం పుట్టిన పార్టీలైన ఎంఐఎం, ముస్లిం లీగ్ వంటి పార్టీలు దేశవ్యాప్తంగా ఎదగకుండా కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. అక్కడక్కడ కొన్ని రాష్ట్రాల్లో 1-2 ఎమ్మెల్యే సీట్లు గెలిచినా దేశవ్యాప్తంగా విస్తరించలేకపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం ముస్లింలు కూడా తమ మతత్వ పార్టీలను వ్యతిరేకించటమే. అందుకే ఒకప్పుడు 15 నిమిషాల సమయం ఇస్తే హిందువుల అంతు చూస్తామన్న ఓవైసీ సోదరులు కూడా హిందూ ఓట్ల కోసం జై భీమ్ జై మీమ్ అనే నినాదాన్ని సందర్భానుసారంగా ఎత్తుకుంటూ వస్తున్నారు. మారుతున్న కాలాన్ని ముస్లిం పార్టీలే గుర్తించినా కాంగ్రెస్ మాత్రం గుర్తించడం లేదు. ఇప్పటికీ కాలం చెల్లిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలను అనుసరిస్తూ వస్తోంది. మౌల్వీలకు, ముతవల్లీలకు జీతాలు ఇస్తానడం, వక్ఫ్ ఆస్తులను పరిరక్షించడానికి ప్రభుత్వ నిధులు కేటాయించడం చేస్తుంది. దీనివల్ల మైనారిటీ ఓటు బ్యాంకు ఎంత నష్టపోతుందో తెలియదు. కానీ మెజారిటీ ఓటు బ్యాంకులను మాత్రం కాంగ్రెస్ భారీగా కూలిపోతుంది. దశాబ్దాల క్రితం మెజారిటీలను ఎంతగా తొక్కిపెట్టినా వారిని కులాల పరంగా విభజించి ఓటు దండుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎంతగా మైనారిటీ బుజ్జగింపు కోసం ప్రయత్నిస్తే అంతగా మెజారిటీలు ఏకమవుతున్నారు. ఈ కారణంగానే ఒకప్పుడు 400 పైచిలుకు సీట్లతో అప్రతిహతంగా దేశాన్నెళ్లిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒక ముస్లిం పార్టీలాగా కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే దశకు చేరుకుంది. ఇప్పటికైనా హస్తం పార్టీ ఈ వాస్తవాన్ని గుర్తిస్తుందో లేక ఇంకా క్షీణ దశకు చేరుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.